కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే విశ్వసనీయత అనే దాని మీద మనం మన నాయకుడు విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు మాట తప్పడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాటకి కంటే ఆ మాటకి పట్టుబడి ఉండేటటువంటి వ్యక్తి. అందుకనే అబద్ధాలు నేను చెప్పను, నాకు అవసరం లేదు, ప్రజలకు ఏదైతే మేము చేయగలుగుతామో అదే చెప్పేటటువంటి మనస్తత్వం మారి మేము ఒకసారి మేనిఫెస్టో ఇచ్చామంటే అది బైబిల్తోటి ఖురాన్తోటి అదేవిధంగా భగవద్గీతతో సమానమని ధైర్యంగా చాటి చెప్పి ఆయన ఇచ్చేటువంటి మేనిఫెస్టో 2019 నుంచి 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసిన తర్వాత ఒక మేనిఫెస్టో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈ కార్యక్రమాలు చేస్తాం, దీనికి కట్టుబడుతామని చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పింది 100% మొత్తం కూడా 2019లో చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలంలోనే కరోనా అనేది అక్కడైంది, ప్రపంచం కట్టడాలిపోయింది. 3 సంవత్సరాల దాకా వ్యాపారాలు లేవు, పనులు లేవు, మనిషిని గౌరవించేది లేదు. మన తిరుగుడు పట్టణంలో అనేక మంది చనిపోయారు, మన నాయకులు కూడా చనిపోయారు. ఈరోజు మన బుద్ధి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఆ విధంగా అనేక మంది చనిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పరిపాలన ఏ విధంగా చేశాడు, మేనిఫెస్టోలో పేర్కొన్న దాన్ని మొత్తం కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2014 నుంచి 19 వరకు ఏం చేశాడు? అప్పుడు కూడా మోసమే. నేను అప్పుడు ఆయనతోనే ఉన్నా, నాకు బాగా తెలుసు. మా అందరితో చెప్పించాడు, రైతు రుణమాఫీ చేపిస్తాను, రాష్ట్ర రుణమాఫీ చేస్తాను, ఓటు వేయండి అని చెప్పి ఓటు వేసుకున్నాం. ఓటు వేసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయాడు. మహిళలకు రాష్ట్రంలో పసుపు 10,000 చేయడం జరిగింది. మోసాన్ని కనిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు ప్రజల మొత్తం కూడా. మళ్ళీ తర్వాత ఇప్పుడు దాదాపు 143 హామీలు ఇచ్చాడు. 143 హామీల్లో 1-2 ఏదో స్థాయిలాగా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ పెన్షన్లు 3,500 కంటే ఇప్పుడు ఇవ్వడం లేదు, నేను చెప్పింది నేను చేస్తాను కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను గతంలో చెప్పిన మేనిఫెస్టో మొత్తం కూడా 100% 99% నేను అమలు చేస్తానని చెప్పి ధైర్యంగా ఎన్నికలకు వచ్చాడు. కానీ వీళ్ళు 3 కలిసి 3 పేర్ల దాడి చేశారు, 3 వైపు నుంచి దాడి చేశారు. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఆయన కూడా సంతకం పెట్టిన బాండ్ మీద, ఒక పక్క చంద్రబాబు సంతకం, ఒక పక్క పవన్ కళ్యాణ్ సంతకం. అది బాండ్ ప్రతినిధికి వెళ్ళారు. ప్రతినిధికి వెళ్ళి అమ్మా నీకు నాకు 15,000, ఇదిగో మీ అబ్బాయి ఉందా, మీ అబ్బాయికి 15,000, మీ అమ్మాయి ఉందా, అమ్మాయి నీకు కూడా 18,000 తిరిగామా, ఆ నీకు కూడా 15,000, 67 నీకు కూడా 15,000, నీకు నెలకు 4,000 పెంచుతున్నాం. ఇది మొక్కలు ఉండే విధంగా లెక్క చెప్పుకుంటూ వచ్చారు. లెక్క చెప్పుకుంటూ వస్తే పాపం మోసపోయి పేదలు కదా, మోసపోయారు, కడతామంటే ఊరికే సంతోషమే కదా, అందుకని మోసపోయారు. ఒకసారి వెళ్దాం ఇలా మాట్లాడుకున్నారు, అయిపోయింది. ఇప్పటికి సంవత్సరం 3 మాసాలు అవుతుంది దగ్గర. ఇప్పటివరకు ఆయన ఇచ్చిన హామీలు 143 హామీలు నెరవేర్చాడు. అందుకని విశ్వసనీయత లేని వ్యక్తి, అబద్ధాల పరుడు చంద్రబాబు చెప్పి మన విశ్వసనీయంగా చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసి తెలియజేసుకుంటాం. ఇది మన ఒకరే కాదు, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంత మోసగా అనేది 14 నుంచి 19 వరకు రైతు రుణమాఫీలు, డాక్టర్ రుణమాఫీలు మోసం చేశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, అలాగే కాని హామీలు మొత్తం కూడా ఇచ్చాడు.
చేస్తాను నేను ఏమన్నాడు తెలుగు అంటాడు. తెలుగు ఒక మాట అంటాడు, ఇంకొక వైపు ఏమో సనాతన ధర్మాన్ని రక్షిస్తాను ఒక వైపు అంటాడు. ఆయన చెప్పేదానికి చేసేదానికి కొందరు ఇప్పుడేమో సినిమా దీనిలో పడిపోయి బుద్ధి అది వచ్చే ఆదాయం అది అని మళ్ళీ చెప్పుకుంటున్నాను. నువ్వు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా నేను ఏదైనా లాభసాటి వ్యాపారం చేయను, దేశం కోసం సేవ చేస్తాను, ప్రజల కోసం ఉంటానని నువ్వు ఆ రోజు అసెంబ్లీలో ప్రమాణం చేసి ఈరోజు మళ్ళీ కొత్త సినిమాలు తీసుకున్నావు. ఈ మీద కూడా ప్రభుత్వం కేసు చేశారు. అంటే పాలకుడు ఆధునిక దేవాలయాల అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు, శూన్యం. కాంగ్రెస్ ఉన్నటువంటి ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉన్నాడు. మోసం చేసిన ప్రజాధికారి పేద ప్రజలు మోసం చేశారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు జరగడం లేదు. ఆ రోజు ఏదైతే సంతోషంగా ఉండేటటువంటి కుటుంబం భారతదేశంలో లెక్కేసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే సంతోషంగా ఉల్లాసభరితంగా పేద ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ వర్తించింది, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వచ్చింది పిల్లలకి. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి క్యాండిడేట్ లో విద్యను తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏం చేస్తున్నారు, మోడల్ స్కూల్స్ అని తీసుకొచ్చారు, దానిలో 13,000 బిఎస్సీలు పెట్టారు, 16,000 మంది రిక్రూట్ చేస్తున్నారు, అవసరం 40,000 మంది తీశారు. వీళ్ళందరూ చెప్పేది కూడా బోగస్ మాటలో చంద్రబాబు ముఠా ఏదైతే ఉందో ఆ కూటమి ప్రవర్తించిన హామీలన్నీ కూడా అబద్ధాలు. ఈ అబద్ధాలు పరిపాలన చేస్తున్నారు. దాన్ని రక్షించడం కోసం, పక్కదారి పట్టించడం కోసం అనేక నియమాలు చేస్తున్నారు. అసలు లేని లెక్క కుంభకోణాన్ని తీసుకొచ్చారు, అందరూ అర్థం చేస్తా ఉన్నారు. ఎక్కడైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోట్లోకి ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా పథకం మీద కేసులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పించిన జడ్జిమెంట్ ఇచ్చినా వీళ్ళు పట్టట్లేదు. ఈ ఇష్టారాజ్యంగా వెళ్తా ఉన్నారు. అవతల కేంద్ర ప్రభుత్వం కూడా అంతే, రాష్ట్ర ప్రభుత్వం అయితే, మీరు రెండు కలిపి ఈ రోజు ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. అందుకనే ప్రజలందరికీ అర్థం కావాలి, వీళ్ళు మోసగాలని అర్థం కావాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు, కొత్త గ్రామ సచివాలయాలు తీసుకొచ్చారు, వార్డు సచివాలయాలు తీసుకొచ్చారు, వార్డు సచివాలయ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థ పెట్టారు. అవన్నీ కూడా వీళ్ళే చేశారు. అంతకంటే పిల్లలు చేస్తా ఉన్నారు. వాలంటీర్కి 10,000 ఇస్తా ఉన్నారు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ రద్దు చేయమన్నారు, రద్దు చేసేసారు. ఇంగ్లీష్ మీడియం రద్దు చేయమన్నారు, రద్దు చేసేసారు. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పినవి కూడా పొందాలి. లేకపోతే ఆరోగ్యం విద్యలో మోసం చేశారు, ఆరోగ్యంలో మోసం చేశారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉన్నారు. వీళ్ళు 17 మెడికల్ కాలేజీలు అంటే కష్టపూరిత విధానాలు తప్ప మంచి పని ఆస్వాదిస్తాం, మంచి పని ప్రజలకు వేసరిగింది, మనం స్వీకరిస్తాం అనేది ఆలోచించలేనటువంటి ఒక రకమైనటువంటి శాంతించి పెట్టడానికి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్పరు, ఇది మంచిది కాదని చెప్పరు. అసెంబ్లీలో చర్చలు లేవు. అసెంబ్లీ ఎందుకంటే అపహాస్యంగా మాట్లాడుకోవడానికి తప్ప ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి వాళ్ళు లేదు. ఇలా ఆలోచించుకోవడం పేదవాడిని డబ్బు చేస్తే పెద్ద డబ్బు అయితే ఇంటి నుంచి కాలికే తప్ప ఇంకా అక్కడ ఆసుపత్రి వైద్యం చేసుకునే పరిస్థితి. ఆరోగ్యశ్రీకి డబ్బులే లేకపోతే వాళ్ళు ఆరోగ్యశ్రీ తీసుకోవడానికి బాధపడ్డారు. ఆ రోజు మహానుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు చేస్తున్నారు. ఈరోజు 9 మెడికల్ కాలేజీలు ఇప్పటికే కోర్టు ఏమో కోర్టు పీలు పిచ్చి పెట్టింది. అది హాని అవుతున్నారు. వాళ్ళ బాబాయ్
పక్కన రోజు భారత్ ఈ భారత్ చేసుకోవచ్చు అని చెప్తే మీరు తీసుకురావడం పెట్టారు. మరి ఆర్కేస్తూ వాళ్ళ పండమీటి వాళ్ళని నాలుగు టాపులు పండమీటి వాళ్ళు మొదలైన టాపులు సాక్షి రాసిన సాక్షి మీద పేషెంట్లు సవాల్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఆయన సిగ్గులేదు మునిగిని కనపడలేదా వాటిలో పెట్టుకోవాలంటే వాటిలో పెట్టి నీళ్ళు నీకు సిగ్గులేదా నీ ఆవులు పడే అబద్ధం ఆడతారా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయికి మా వీళ్ళు వెళ్ళిపోవాలి. ఏదైనా సరే ఇక్కడ నేను కట్టలేదు మొన్న 30 కిలోమీటర్లు తిరిగిపోయా పోయి ఆ వాళ్ళని చూపించాను. ఇంట్లో 6 నెలల్లో కట్టేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే సంవత్సరాలు అంటే 18 నెలలు కావాల్సి కట్టలేదు అని చెప్తాను. అదే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. తీసుకొచ్చి చిత్రంలో ఎక్కువ ఖాళీలో ప్రభుత్వం మీది కేంద్ర ప్రభుత్వం మీది కోఆర్డినేషన్ గవర్నమెంట్ నడుపుతా ఉంది. తెలుగుదేశం వాళ్ళ మంత్రులు ఉన్నారు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా బీజేపీ వాళ్ళ మంత్రులు ఉన్నారు, మరి జనసేన వాళ్ళ మంత్రులుగా ఉన్నారు. మీరు వాళ్ళు చేత కాదు మేము చేయలేము అని చెప్పుకోవాలి కానీ కేవలం కొన్నిసార్లు చెప్పి ప్రాజెక్టు ఇంకా పెద్ద పాత్ర పడతా ఉన్నాడు. మిగతా సంపాదనలు రాసుకున్నాడు ఎక్కడికి అట్లే గోదావరికి బలపడి చదువుతారు 80,000 కోట్లు అసలు లేదు. నెల 5,000-6,000 కోట్లు అప్పు చేసుకుంటే నువ్వు దేశానికి పరిస్థితి నువ్వు మిగతా పెంచుకునే దేశానికి సాధించాలంటే చంద్రబాబుకి సరిపోతుంది. ఈ సాయం అని చెప్పి ప్రజలకు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. 15,000 కోట్లు పెడితే ఆన్గోయింగ్ ప్రాజెక్టు కూడా రాయలసీమ పరిష్కారం అవుతుందని చెప్పి వేదాలు చెప్తా ఉంటే నువ్వు బాగా కట్టాలా వాతావరణం బాగా కట్టాలా ఈ పాత్ర కావాలి. అనవసరమైనటువంటి ఆపేకాయ అసలు లేదండి. ఇప్పుడు నార్తీలో లేదు రాజధానిలో ఇంకా 40 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ పాటలు కాబట్టి తప్ప చేత ఏమన్నా జరగట్లేదు, రాజధానిలో ఏం జరగట్లేదు అనేది గుర్తు చేసుకోవాలి. ఈ ఎమ్మెల్యే గుంటూరు వచ్చాడు సార్, ఆయన మాకేం తెలియదు అనుకుంటాడు. చాలా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీరు చంద్రబాబు నాయుడు పిచ్చెక్కింది రాజకీయ వ్యక్తులని చెప్పి ప్రచారం చేసినటువంటి అలాంటి వ్యక్తి మరి ఈరోజు మాట్లాడతాము. కాదండి వీళ్ళ పేరు రాజీనామా అయింది. రాజీనామా అయింది. ఇప్పుడు దాదాపు 10 సార్లు రాజీనామా చేస్తాను. ప్రతి ఒక్క దానికి రాజీనామా రాజీనామా చేసుకోవాలి. కొత్తగా రాజీనామా రాజీనామా పోలీసు రాజీనామా ఈ ఎస్ఐ బాగా రాజీనామా వాళ్ళు సస్పెండ్ చేయకపోతే రాజీనామా ఇది మాకు తీసుకుంటుంది. అసలు మాకు మా పనులు కావాలి, పనులు చేసి పెట్టాలి. అందుకంటే మనం ప్రచారం చేయాలి. ఇలాంటి దూకదమ్ములు ఎవరైతే మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కట్టాలి. ఇక్కడ అసలు ఏ ఎక్కడుందో, ఏ పంట ఏ ఎక్కడుందో, నీకు రోడ్డు, నొక్కు రోడ్డు, తాగునీరు, సాగునీరు అనేక ఇబ్బందులు ఉండేవి. ఆ ఇబ్బందులు పట్టుకోకుండా నువ్వు ఇష్టమైనటువంటి కాకుండా తిరుగుతున్న అక్కడ చేస్తాడు. అక్కడ చేయగా అదే గవర్నమెంట్ ఇచ్చావు కదా, నువ్వు అక్కడ ఉంటాయి. ఆ తర్వాత మంచి అయిపోయింది ఎక్కడ తీసుకునే పరిస్థితుల్లో తిరుగులో పట్టణ ప్రజలు మంచిగా ఇబ్బంది పడతా ఉన్నారు. వాతావరణంలో కూడా సరైన అలాంటి పరిస్థితి ఉంది తిరుగులో అని చెప్పి మనం గ్రహించాలి, మనం తెలియజేయాలి.
ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏం మాట్లాడరు, సబ్జెక్ట్ కదా, అది ఏం జరుగుతుందో తెలియదు. దళిత బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఈ రోజు బాధపడతా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదు, రూపాయి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. రొటేషన్ లేక చాలా మంది బిజినెస్ మీద 40-50 శాతానికి టూలెట్ రేట్ ఉంది. తిరుగుతుంది చాలా ఏంటంటే వ్యాపారాలు ఇవ్వండి. అప్పుడే ఆ రూపాయి కూడా పట్టణం నొక్కుంది, ముసలమ్మ కూడా నొక్కుంది, మా బాబు కూడా నొక్కుతాడు. చంద్రబాబు నొక్కుంటాడు. జగన్మోహన్ రెడ్డి పట్టణ పట్టే ప్రజలు సుతంత్రంగా ఉన్నారు. ఆ రోజు కొనుగోలు చేయకుండా మంది బిజినెస్ దాటి మరి రొటేషన్ వాళ్ళని ఆంధ్ర రాష్ట్రం సంతోషంగా హ్యాపీ భారతదేశంలో ఉంది. ఆ రోజు తెలియజేస్తున్నారు. ఈ రోజు పోయిలోకి అలాంటి పరిస్థితి కల్పించారు. ఈ మోసగాళ్ళు, ఈ కుట్రని ప్రభుత్వం కుట్రలు చేసి అధికారులు తీసుకున్నారు తప్ప నిజాయితీగా నిలబడలేదని చెప్పేది మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త మీద ఉన్నది చెప్పి తెలియజేసుకుంటాం. అందరి విశ్వసనీయ కాదు చెప్పిన మనం చెప్పినట్టు